హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జయాస్ వరల్డ్ అనమాట. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఆ లైక్ వల్ల మనకి ఎంతో ఉపయోగం అలాగే ప్రయోజనం అన్నీ ఉన్నాయనుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమందికి చేరుతుందనమాట ఈ వీడియో. అంటే ఇంకొంతమంది చేరితే ఇంకొంతమంది లైక్లు చేస్తూ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు కదండి. అలా ఒక్కసారి సబ్స్క్రైబర్లు పెరిగినా లైక్లు పెరిగినా మా ఆనందానికి అవధులు ఉండవు అనుకోండి. అందుకని చెప్తున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇంకా లేచి ఇంకా మంచిగా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడమే అనమాట. ఈరోజు అయితే లెమన్ రైస్ చేశాను వాళ్ళకి. లెమన్ రైస్ చేసి ఇంకా ఫ్రూట్ వచ్చేసి యాపిల్ కట్ చేసి ఒక పావు గంట సాల్ట్ వాటర్లో ఉంచి అప్పుడు నేను బ్రేక్ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట. సాల్ట్ వాటర్లో యాపిల్ ఉంచడం ప్రయోజనం ఏంటంటే సాల్ట్ వాటర్లో యాపిల్ వేయటం వల్ల దాని కలర్ చేంజ్ అవ్వదనమాట. బాగుంటుంది వాళ్ళు తినేంత వరకు. ఇంకా క్యారీస్ కట్టేసి వాళ్ళు బాక్స్లో పెట్టేసిన తర్వాత వాళ్ళు మార్నింగ్ ముందు తాగడానికి అంబలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని లేపుతున్నాను. పెద్ద టాస్క్ అనమాట వీళ్ళని లేపడం. మా అమ్మాయి అయితే అస్సలు లేవదండి. చాలా అంటే చాలా సతాయిస్తుంది లేవటానికి. ఇంకా ముద్దించో బుద్ధించో ఇంకా వాళ్ళిద్దరిని. పాపను లేపేశాను. బాబుని అయితే టైం ఉంది కానీ పాపను లేపేటప్పటికి బాబు కూడా లేచిపోతాడు అనమాట ఆ సౌండ్స్కి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా పాపను అయితే వాష్రూమ్లోకి పంపించేశాను. స్నానం చేసి వచ్చేసిందనమాట. ఇంకా నేనైతే ఇంకా రెడీ చేస్తున్నాను పాపని రెడీ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్తాను. ఎందుకంటే ఆడపిల్ల కదండి, జడ వేయాలి, నూనె రాయాలి, బొట్టు పెట్టాలి, పౌడర్ రాయాలి, అన్నీ చేయాలన్నమాట. కొంచెం టైం పడుతుందన్నమాట. అదే అబ్బాయి అనుకోండి, జస్ట్ షర్టు ప్యాంటు వేసేస్తే అయిపోయాయి, అలా ఉంటుందన్నమాట. ఇంకా పాపనైతే మంచిగా రెడీ చేస్తానండి. ఇంకా లోషన్ అది రాసేసి సాక్స్లో వేసేసి ఇంకా టిఫిన్ అయితే తెచ్చి ఇచ్చా అనమాట. తింటుందన్నమాట. ఇంకా టిఫిన్ అయితే ఏముందండి, మార్నింగ్ ఏం చేస్తానో అదే పెడతా అనమాట. ఎక్కువ తినరు అనుకోండి, లైట్గా తినే వెళ్తారు కాబట్టి ఏం పర్వాలేదు. ఒక్కొక్కసారి నాకు టైం ఉంటే మార్నింగ్ తినడానికి వేరేగా అలాగే లంచ్ బాక్స్లోకి వేరేగా పెడతాను. అదనమాట. ఇంకా పాప తినేలోపు నేను షూ అయితే పాలిష్ చేసి పెడుతున్నాను అనమాట వేసుకోవడానికి. ఇంకా మా బాబుతో కొన్ని ఊసులు చెప్తూ అలా తినేసింది. ఈలోపు నాకున్న కొంచెం పని చూసుకొని ఇంకా పాపనైతే దిగబడ్డానికి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇంకా బస్సు అయితే ఈ రోడ్డు మీదకే వస్తుంది. పాప ఎప్పుడు ఇలానే వెళ్ళిపోతుంది అండి. ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ బ్యాగ్ అయితే బరువేం లేదనమాట. అందుకే వేసేసాను. ఇంకా ఎగ్జామ్స్ అయితే 18తో అయిపోతాయండి పాపకి. ఆ తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట క్లాసెస్. అలాగే న్యూ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా బాబుని కూడా రెడీ చేసేసానండి. వాడికి రెడీ చేసి ఇంకా వాడికి కూడా బట్టలు వేసేసి వాడికి కూడా సేమ్ పులిహోర పెట్టేశాను. అది లెమన్ రైస్ ఇచ్చాను. తిన్నానేసాడు అనమాట. బ్రతిమలాడి ఒక 2 ముద్దలు పెట్టాను, తిన్నాడు. తర్వాత వాడు కూడా ఒక గ్లాస్తో అంబలు తాగి, ఆడికి మజ్జిగేస్తే ఇష్టం అంబల్లో, బాగా తాగేస్తాడు అనమాట. అలా పెరిగేసేసి అంబల్లో కలిపేసి ఇచ్చాను. మంచిగా తాగాడు. ఎందుకో మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇస్తే చాలా మంచిదని నా ఒపీనియన్ అనమాట. అంబలి లిక్విడ్స్ లాంటివి ఏమైనా ఇస్తే పిల్లలకి కొంచెం పొట్టలో హాయిగా ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఇంకా బాబు అయితే మంచిగా తాగేసాడు అనమాట. ఇంకా వాడికి కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి. వాడు వెళ్ళే ముందు ఇంకా వాడికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా వస్తాయి, అలా వస్తాయి, ఇలా మ్యాచింగ్ చేయాలి, ఇలా సర్కిల్ చేయాలి, ఇలా రాయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాడికి షూ పాలిష్ చేసి షూ అయితే వేస్తాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళినంత వరకు చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుందండి. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇంకా కామ్ అయిపోద్ది అనమాట ఇల్లు. నేను ఒక్కదాన్నే. ప్రజెంట్ మా వారు లేరు కాబట్టి, ఆయన ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి. ఇంకా వాడిని రెడీ చేసిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఉంటుంది. ఆ అరగంట గ్యాప్లో నేను స్నానం చేసుకొని నేను కూడా రెడీ అయిపోతాను అనమాట. ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి, టైం దొరికింది కాబట్టి స్నానం చేసుకుంటూ పని అయిపోద్ది అనమాట. ఆ తర్వాత వాడిని దిగబెట్టి వచ్చిన తర్వాత నా యథావిధి పనులు చేసుకోవడం అనమాట. ఇంకా బాబుకి అయితే వాడు కూడా బ్యాగ్ సర్దేసి వాటర్ బాటిల్ అది పెట్టేసి ఇంకా వాడిని కూడా తీసుకెళ్తున్నాను అనమాట బస్సు ఎక్కించడానికి. ఇంకా వాడి బస్సు వస్తే ఎక్కి వాడి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏముందండి, నా పనులు నేను చేసుకొని ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు వంటలు చేసుకొని వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా అందరు పిల్లలు వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. ఇలానే ఉంటుందండి మ్యాక్సిమం డైలీ నా రొటీన్ అనమాట.
కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా నా నుంచి ఏమైనా వీడియోస్ కోరుకుంటే కామెంట్లో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా నేనైతే వీడియోస్ అవే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నన్ను అడగొచ్చు, క్లారిఫై చేస్తాను. ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళి ఒక 2 గ్లాసులు అంబలు అయితే తాగేసాను అనమాట. ఇంకేముందండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.